రాశి సినిమా సెలెక్షన్స్‌లో ఎంత సెలెక్టివ్‌గా ఉంటారు? ఇప్పుడు చాలా సెలెక్టివ్గా ఉన్నానండి. ఎందుకంటే ఇప్పుడు రెస్పాన్సిబిలిటీస్ పెరిగినాయి. యాజ్ యూ కీప్ డూయింగ్ ఫిల్మ్స్ ఆడియన్సెస్ కూడా వాళ్ళకి కూడా కొంచెం ఎక్స్‌పెక్టేషన్స్ అవును ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. అండ్ కొంచెం రెస్పాన్సిబుల్గా ఉండాలి ఇలాంటి ఫీలింగ్ ఉంది నా లోపల. ఓన్లీ ఫర్ దిస్ ఫిల్మ్ ఐ వాజ్ లైక్ ఓకే, నాకు స్క్రిప్ట్ ఇవన్నీ ఏం లేదు, జస్ట్ ఫర్ మై సెల్ఫ్ ఐ వాంట్ టు డూ దిస్ ఫిల్మ్ This ఫర్ is పవన్ కళ్యాణ్ గారు. exceptional దిస్ ఈజ్ ఎక్సెప్షన్. కానీ అదర్వైజ్ ఐ డూ కేర్ అబౌట్ ద క్యారెక్టర్ ఎంత ఉంది, వెయిట్ ఉందా లేదా అని ఒక ఫిల్మ్లో ఉండాలి, డిఫరెంట్గా చేయాలి. అండ్ ఇప్పుడు నేను డిఫరెంట్ రోల్స్ చేస్తున్నాను హిందీలో కూడా. సో ఐఎమ్ హ్యాపీ యాజ్ అన్ యాక్టర్ అండి. అంటే ఒక పంజాబీ గర్ల్, రూటెడ్ గర్ల్ అండి, ఢిల్లీ నుంచి వచ్చి ఒక న్యూ టెరిటరీ తెలుగు అనేది, ఇక్కడ తెలుగు అమ్మాయి అయిపోయింది, ఇక్కడ కెరియర్ బిల్డ్ చేసింది, ఇక్కడ ఇంత లవ్ని ఎక్స్పీరియన్స్ చేసింది కదా. ఎప్పుడైనా అనిపిస్తుందా తెలుగు ఆడియన్స్ గురించి అనుకుంటారా మీరు? అవును, డెఫినెట్లీ. ఎందుకంటే నేను ఇక్కడే ఒక యాక్టర్ అయ్యాను, ఇక్కడే ఒక స్టార్ అయ్యాను. వాట్ ఎవర్ లిటిల్ దట్ వాట్ ఎవర్ ఫ్యాన్స్ దట్ ఐ హ్యావ్ ఆర్ ఫ్రమ్ హియర్. అండ్ ఐ ఫీల్ లైక్ దిస్ ఈజ్ హోమ్ అండి. అండ్ ఇప్పుడు నేను హాఫ్ నార్త్ ఇండియన్ హాఫ్ సౌత్ ఇండియన్ లాగా ఉన్నాను. ఎందుకంటే అక్కడ నేను హిందీలో మాట్లాడతాను, పంజాబీలో మాట్లాడతాను, ఇక్కడ సౌత్ హీరోయిన్ అంటారు అక్కడ. అవును, చాలా మంది అడిగారు, మ్యామ్ మీకు హిందీ వచ్చా? అండ్ ఐమ్ లైక్ ఐఎమ్ హిందీ గర్ల్. అంటే నేను నార్త్ ఇండియన్ని చాలాసార్లు చెప్పాను. ఎందుకంటే వాళ్ళు చాలా సౌత్ ఇండియన్ మూవీస్ చూస్తారు డబ్బింగ్లో. సో దే థింక్ ఐ యామ్ సౌత్ ఇండియన్, విచ్ ఈస్ గ్రేట్. ఐ థింక్ ఐమ్ లైక్, అండ్ నా యాక్సెంట్ కూడా మారిపోయింది అప్పుడు కొన్ని 3-4 years ముందు. నేను మళ్ళీ హిందీ క్లాసెస్ ఐ హ్యాడ్ టు టేక్ దెమ్ టు గెట్ మై డిక్షన్ రైట్. ఎందుకంటే నా డిక్షన్ కూడా కొంచెం సౌత్ ఇండియన్ లాగా, నా ఇంగ్లీష్ కూడా కొంచెం సౌత్ ఇండియన్ లాగా అయింది అప్పుడు. అండ్ ఇప్పుడు నేను ఆల్ ఇండియన్, ఐ థింక్ ఐమ్ ఫుల్ ఇండియన్ గర్ల్. అవును, ఇండియన్ యాక్ట్రెస్. ఎందుకంటే తెలుగులో మాట్లాడాలి, తమిళ్లో మాట్లాడాలి, హిందీలో, పంజాబీలో. సో నేను ఎంజాయ్ చేస్తున్నానండి.